ఈ దఫా లంబోదర సెంటర్లో ప్రత్యేకమైన వినాయకుడిని ప్రతిష్ఠించబోతున్నట్లు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది. ఇవాళ లంబోదర సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ నేతలు మదన్ మోహన్ రెడ్డి, దాట్ల చక్రధర్ రెడ్డి, బయ్య వాసు తదితరులు ఉత్సవం వివరాలను తెలియజేశారు. లంబోదర గణేష్ సెంటర్లో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ఉత్సవాన్ని చేపట్టామని, ఒక్కొక్క అవతారాన్ని చూపించామని, ఈ ఏడాది మాత్రం శరభ వాహన గండ బేరుండ వినాయక రూపాన్ని చూపించబోతున్నామని వారు తెలియజేశారు. కమిటీ సభ్యులు మాత్రమే ఈ ఉత్సవానికి కావలసిన మొత్తం నగదు వెచ్చించుకుంటారని వారు తెలిపారు. ఈ సెంటర్లో ఏ షాపు దగ్గరకు వచ్చి చందాలు దండేది లేదని వారు పేర్కొన్నారు. जय लंबोदरा गणेश महाराज के, जय लंबोदरा गणेश, जय लंबोदरा गणेश महाराज के, जय लंबोदरा गणेश महाराज। ఈ రోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు. ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం అతి తక్కువ మందితో అనుకున్నా కూడా 50 మంది కమిటీ ఫామ్ అయ్యి ఈరోజు మొదటి సంవత్సరం తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్, నెల్లూరు నగరంలో ఈ రాష్ట్రంలోనే పేరు వచ్చే విధంగా మొదటి సంవత్సరం 2024లో మన లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక 2025 మీ అందరికీ తెలుసు, మహారాష్ట్ర పూణేలోని త్రిశూల్ గణపతి ఆలయం చరిత్ర నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు 90% తెలియనటువంటి గుడిని నెల్లూరు నగరానికి తీసుకొని వచ్చి ఆ గుడి సెట్టింగ్ వేసి 3 తొండాల వినాయకుడు నెమలి వాహనం ఆ వినాయకుడిని తీసుకొని వచ్చి 2025 లంబోదర గణేష్ ఉత్సవాలు జరపడం జరిగింది. ఇక 3వ సంవత్సరం 2026 ఈసారి మన లంబోదర గణేష్ కమిటీ అందరూ కూడా ఈసారి వినూత్నంగా ఉండాలి, గత 2 సంవత్సరాల కన్నా ఈసారి భిన్నంగా ఉండాలని మా కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానించి ఈసారి మనందరి వినాయకుడు లంబోదర సెంటర్లో ఉండబోయే వినాయకుడు శరభ వాహన గండ బేరుండ వినాయకుడు. శరభ వాహన గండ బేరుండ వినాయకుడు. ఏందయ్యా ఈ శరభ, ఏందయ్యా ఈ గండ బేరుండ చెప్తా 2 నిమిషాలు. పురాణాల్లో, ఇతిహాసాల్లో చదవండి, చూడండి, నెట్లో సెర్చ్ చేయండి. చాలామందికి శరభ అవతారం తెలియదు. గండ బేరుండ కొన్ని మనం గుడుల్లో చూసుంటాం, గండ బేరుండ పక్షి అని చెప్పి ఉంటాం. పురాతనమైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి ఇతిహాసాల్లో ఉన్నటువంటి గండ బేరుండ ఏదైతే శరభ, నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు తన తండ్రిని వధించేటప్పుడు, హిరణ్యకశిపుణ్ణి లక్ష్మీ నరసింహస్వామి వధించేటప్పుడు రాత్రి కాదు, పగలు కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధం కాదు, ఆయన యొక్క గోర్లతో అసమ సంధ్య వేళ ఉదయం 4:30 గంటలకు ఎవరినైతే హిరణ్యకశిపుని వధించినప్పుడు ఆ నరసింహస్వామి ఆగ్రుడైపోయి మన దేవతలందరూ కూడా వేడుకుంటారు. శివుడి దగ్గరికి వెళ్ళి దేవతలు నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించాడు, కానీ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపం మాత్రం ఇంకా తగ్గలేదు, దయచేసి నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని తగ్గించండి అని చెప్పి మన మున్లోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా శివుడిని వేడుకున్నప్పుడు నేరుగా శివుడే శరభ అవతారంలో, ఒక పక్షి శరభ పక్షి రూపం అవతారంలో వచ్చి నరసింహస్వామిని కోపాన్ని తగ్గించి శరభ అవతారంలో ఉన్నటువంటి శివుడు మళ్ళీ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మళ్ళీ దేవతలందరూ వెళ్ళి, అయ్యా ఇలా శరభ అవతారంలో శివుడు, సాక్షాత్తు శివుడే వచ్చి శరభ అవతారంలో నరసింహస్వామి యొక్క తగ్గించాడు, కానీ శరభ అవతారం కూడా మళ్ళీ ఆగ్రహం అయిపోయి మమ్మల్ని అంతా కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు మహావిష్ణువు మళ్ళీ అవతారం ఎత్తుతాడు. అదే గండ బేరుండ అవతారం. శరభ అవతారం ఎలా ఉంటాడు? శరభ అవతారం ఇది శరభ అవతారం, ఇది గండ బేరుండ అవతారం, ఇది గండ బేరుండ అవతారం. అంటే సాక్షాత్తు శివుడు మహావిష్ణువు
అన్నదమ్ముళ్ళు అంటాం మనం. వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? యుద్ధం చేస్తే ఇలా ఉండబోతుంది. ఒక భీకరమైనటువంటి 18 రోజుల పాటు వాళ్ళిద్దరూ ఆ శరభ అవతారం, గండబేరుండ పక్షి రెండు కూడా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా వెళ్ళి శక్తి స్వరూపి అయినటువంటి అమ్మవారిని కొలుస్తారు. శివుడు మహావిష్ణువు ఇద్దరు కూడా బాగా కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు ఓడిపినా కూడా లోక వినాశనం తప్పదు అన్నప్పుడు ఆ మహంకాళి రూపంలో 10 తలలతో 10 ఆయుధాలతో వచ్చి వాళ్ళిద్దరిని శాంతింపజేస్తుంది. ఆ కాన్సెప్ట్తో ఈసారి మనం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరం కలిసి 3వసారి శరభ వాహన గండబేరుండ వినాయక అవతారాన్ని తీసుకొని ఈసారి నెల్లూరు నగర ప్రజలందరకు, భక్తులందరికీ కూడా ఈసారి ఇక్కడ జరగబోయే వినాయక చవితి వేడుకల్లో పెట్టదలుచుకున్నాం. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో గత 6 నెలల క్రితం నేను చక్రి ఇద్దరం కూడా కలకత్తాకు వెళ్ళి కలకత్తాలో 30 నుంచి 40 అడుగులు 50 అడుగులు బొమ్మలు కూడా మట్టితో తయారు చేస్తారు. మట్టితో తయారు చేసి అక్కడే కరిగిస్తారు అని చెప్పి అంటే మేము అసలు కరిగించే కార్యక్రమం చూద్దామని చెప్పి కలకత్తాకి వెళ్తే ఒక ఆశ్చర్యం. 50 అడుగులు 30 అడుగులు 20 అడుగులు 15 అడుగులు మట్టి బొమ్మల్ని వాళ్ళు 100 కిలోమీటర్లు ఊరేగిస్తారు. ఇది సాధ్యమా? చక్రి సాధ్యమే అని చెప్పి కలకత్తా ఎవరైతే కళాకారులను తీసుకొని వచ్చి ఇక్కడే పక్కనే బొమ్మ తయారు చేపిస్తూ ఉన్నాం. కలకత్తా కళాకారుల చేత మట్టి విగ్రహం 21 అడుగు మట్టి విగ్రహాన్ని నేను చెప్పినటువంటి ఈ రూపంతో మట్టి విగ్రహాన్ని ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండదు. పర్యావరణ హితం కోసం ఈసారి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మట్టి బొమ్మ 21 అడుగులతో ఇక్కడే తయారు చేసి ఇక్కడ పెట్టి ఎక్కడ ఊరేగింపు ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా చేయబోతాం. ఇకపోతే మా కమిటీ మేరకు మా కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా అనేక మంది భక్తులు ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. ఏమనంటే 2 సార్లు మీరు వినాయకుడిని లోపల పెడుతున్నారు, మేము వచ్చి దండం పెట్టుకొని వెళ్తున్నాం, వినాయకుడిని చూస్తున్నాం తప్ప తాకలేకపోతున్నామని. ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మరో ముందడుగు వేసి ప్రతి భక్తుడిని స్వామివారి పాదాల స్పర్శ దర్శనం అందించాలనే ఉద్దేశంతో ఈసారి వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి పాదాలను తాకించి ప్రతి భక్తుడు కూడా బయటకు వెళ్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 నుంచి ప్రారంభించినటువంటి కోర్కెల గుంజ కోర్కెలు తీర్చే గుంజ, కోర్కెల గుంజ కోర్కెలు తీర్చే గుంజ. ఈ సంవత్సరం కాలం పాటు అనేక మంది భక్తులు మాకు చాలా చెప్పారు, చాలా జరిగాయని. లాస్ట్ టైం బొమ్మ తీసిన మా స్నేహితుడికి కుమారుడు కూడా పుట్టాడు. సరే, అవన్నీ ఓకే. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోనన్నా 10కి ఒక అబ్బాయి వచ్చాడు మున్సిపాలిటీలో, సురేష్ అబ్బాయి పేరు కూడా చెప్తా, మీరు చెక్ చేసుకుని ఏడా ఉంటాను నాకు తెలిసి. అన్న 5 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి కాలేదు. లాస్ట్ టైం వచ్చి కోరికల గుంజకి పెళ్లి కావాలని కోరిక తెచ్చుకున్నానన్నా, నేను వస్తే 1 నెల జీతం ఇస్తానని చెప్పి వినాయకుడికి మొక్కున్నాను. ఈసారి నాకు పెళ్ళయిందన్నా ఒక 10 నుంచి 15 వేల రూపాయలు నేను ఏదో కార్యక్రమం చేస్తానని చెప్పాడు. ఇది లంబోదరుడు అంటే. నమ్మకానికి ప్రతీక మా లంబోదర గణేశుడు. నమ్మితే న్యాయమైన కోరికలు కోరికితే మా లంబోదరుడు గణేశుడు ఇస్తాడనే దానికి చిన్న ఎగ్జాంపుల్. అనేక మంది భక్తుల కోరిక మేరకు ఈసారి కూడా ఎవరైతే లాస్ట్ టైం కోరికలు కావాలి అని చెప్పి కోరిక గుంజ కట్టారో, పసుపు కొమ్ము కట్టారో వారికి కోరికలు తీర్చిన గుంజ, కొత్తగా వచ్చి న్యాయమైన కోరికలు కోరుకునే వారికి కోరికల గుంజ 2 గుంజలను కూడా ఏర్పాటు చేయబోతాం. ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా పెన్నులు, పెన్సిళ్ళు ఎంతమంది వచ్చినా, లాస్ట్ టైం 10,000 మంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా పాఠ్యపుస్తకాలు అందించాం. ఈసారి కూడా పాఠ్యపుస్తకాలు అందిస్తాం. అదేవిధంగా 4 గంటలకు ఉట్టి మహోత్సవం కార్యక్రమం. నాకు తెలిసి గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమం చేసేది లంబోదర సెంటరే. దానికి ఖచ్చితంగా 2వ రోజు గుర్రాల మీద ఉట్టి ఊరేగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇక 6 గంటలకి ప్రత్యేక మహాధూప హారతి. ఇక 16
9/2026 బుధవారం అంటే 3వ రోజు ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు. అయ్యే ప్రతి రూపాయి ఖర్చు మా లంబోదర జంబో కమిటీ 100 నుంచి 200 మంది మా కమిటీ సభ్యులు ఉన్నారు. మా కమిటీ సభ్యులు గత 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు అసలు చందాలు దండొద్దు మనమే చేద్దామని. కానీ ప్రతి భక్తుడికి మనం 500 రూపాయలు ఇచ్చినా 1000 ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా నా స్వామి నా లంబోదరుడు అని చెప్పి ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొంటాడనే ఒక ఉద్దేశంతో మనం చందాల కార్యక్రమం పెట్టేవాళ్ళం. కానీ ఈసారి నుంచి ఇక ఎప్పటికి కూడా దానికి అయ్యే ఖర్చు పూర్తిగా మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 200 మందితో కమిటీ ఉంటుంది. మా కమిటీ వాళ్ళే దీనికి వ్యయ ప్రయాసలు పూర్తి బాధ్యత మా కమిటీ సభ్యులే తీసుకుంటున్నారు. ఈసారి ఇది ప్రత్యేకం. ఈసారి నుంచి నేను చెప్తా ఉన్నా, నాకు తెలిసి వినాయక చవితులు చందాలు అనకుండా ఎక్కడా జరగవు. లంబోదర గణేష్ సెంటర్లో ఈ సంవత్సరం నుంచి చందాలు దండకుండా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని చెప్పి దీనికి కారణమైన మా కమిటీ సభ్యులందరి పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాం, లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఒక పార్టీకి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినది కాదు. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన కమిటీ. దానికే ఈరోజు మీరు అందరూ చూడొచ్చు, ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీడియా మిత్రులు కూడా ఈ కమిటీలో చాలామంది ఉన్నారు. ఈరోజు ఒకరు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. మన నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు, భారీ ఊరేగింపు కూడా చేసుకునే విధంగా ఆ స్టెబిలిటీతో కూడిన విగ్రహాన్ని ఇది ఒక మెసేజ్గా రేపు సంవత్సరం కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు నెల్లూరులో ఏర్పాటు చేసేదానికి మా వంతుగా ముందుగా మేమే ప్రయత్నం చేసే కార్యక్రమం ఈ విగ్రహంతో చేశాం. అలాగే గత 2 సంవత్సరాలుగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ 3వ సంవత్సరం కూడా అన్ని తామై మా ముందుండి నడిపిస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి, నెల్లూరు పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే వందలాది మా కమిటీ సభ్యులందరికీ పేరున అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ఎలాగైతే మేము ఒక నిర్ణయం తీసుకున్నామో, గతంలో జరిగిన కొన్ని పరిస్థితుల ప్రభావంగా మా కమిటీ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ లంబోదర పేరుతో చందాలు ఎక్కడా వసూలు చేయము, ఎవరిని చందాలు అడగము. మా కమిటీలో దాదాపు 100 నుంచి 200 మంది, 1000 నుంచి అన్లిమిటెడ్గా ఈ దేవుడి కోసం, వాళ్ళ కోరికల కోసం, భక్తి కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితుల పట్ల మార్పు కోరుకునేవారు చాలామంది ఉన్నారు. మేమందరం కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఎక్కడా కూడా చందాలు దండకుండా పూర్తిగా లంబోదరుణ్ణి మా అందరి భుజాన వేసుకొని ముందుకు నడిపే కార్యక్రమానికి తీసుకున్నట్టు మా కమిటీకి సింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా అనేక సమస్యల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయినప్పుడు, దానిలో కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయేదానికి మాకు కలిగిన చైతన్యం ఏంటంటే, ఇక్కడ స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం మాకు ప్రోద్బలం. వారి నాయకత్వంలోనే మేము 1986లో ఈ ఉత్సవాలు ప్రారంభించాము శివాజీ సెంటర్లో. వారి యొక్క ప్రోద్బలంతో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకు అనేక సమస్యలు తీర్చారు ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు. వారందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా మరింత వైభవంగా జరగాలని, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వీరందరి ప్రోద్బలంతో 5వ రోజు నెల్లూరు నగరంలో ఉండే విగ్రహాలని కూడా నిమజ్జనం చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సింది, గత 4 సంవత్సరాలుగా గణేష్ ఘాట్లో విగ్రహాలు కలపడం వల్ల అది పూడిక అయిపోయి 3 అడుగులు 4 అడుగులు మట్టానికి చేరింది, 15 అడుగుల మట్టం కాస్త. దాన్ని తీర్చే దానికోసం శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓరుస్తున్నారు. వారు
దేశం మొత్తం పైన ఎక్కడ టెక్నాలజీ ఉన్నదని చెప్పి అతి కొద్ది రోజుల్లోనే వారు గమనించుకొని మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆపరేటర్స్ తెప్పించి ఆ పూడికి తీసే ప్రయత్నం విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ప్రయత్నం సఫలమవుతుంది. వారి కృషి వలన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన సూచనల మేరకు చేస్తున్న అన్ని ఏర్పాట్లకు మరొకసారి ఈ వేదిక సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ లంబోదర సెంటర్లో గణేష్ ఉత్సవాలు విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.